జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రెండు మున్సిపాలిటీస్ కి సంబంధించి ఏదైతే 30 కోట్ల నిధులు అనేటి కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధుల పైన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసన సభ్యుడు సిగ్గు శరం లేకుండా కేటాయించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నేను కొట్లాడితే 30 కోట్ల నిధులు హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చినాయి అని చెప్పి భుజాలు దడుపుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు కక్షతోటి ఆ నియోజకవర్గాలకి మీరు నిధులు కేటాయించలే. ఈరోజు ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనే దానికి నిదర్శనం హుజరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో మా కాంగ్రెస్ శ్రేణుల విజ్ఞప్తి మేరకు 30 కోట్ల నిధులు ఈ రెండు మున్సిపాలిటీలకి కేటాయించడం జరిగింది.